నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. భారత్కు అమెరికా బంపర్ ఆఫర్. F-35 స్టెల్త్ ఫైటర్ జెట్స్ యుద్ధ విమానాల ఒప్పందం. జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష. త్వరితగతిన ప్రాజెక్టులను పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశం. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం. నడక మార్గంలో చిరుత సంచారం. భయాందోళనలో భక్తులు. లవర్స్ డే రోజు దారుణం. ప్రేమించలేదని యువతిపై యాసిడ్ దాడి. రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ వెంకటేశ్వర ఆకస్మిక తనిఖీలు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై మండిపాటు. అమరవీరులకు పుష్పాంజలి. పుల్వామా దాడి హేయమైన చర్య. జలవనరుల శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని పలు ప్రాజెక్టుల పనితీరుపై ఆరా తీశారు. పోలవరం ప్రాజెక్టుపై చర్చించారు. నిర్దేశించుకున్న లక్ష్యాల మేర పనులు జరగకపోతే ఇటు అధికారులు అటు కాంట్రాక్టర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. అనుమతులు ఉండి నిధుల సమస్య లేని ప్రాజెక్టుల్లో జాప్యాన్ని సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వివిధ సాగునీటి ప్రాజెక్టుల పనులు, కొత్తగా చేపట్టే ప్రాజెక్టులపై ఆరా తీశారు. ముందుగా పోలవరం పనులపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. మొత్తం 1379 మీటర్ల డయాఫ్రమ్ వాల్ నిర్మాణం జరగాల్సి ఉందని, గత నెల ప్రారంభమైన డయాఫ్రమ్ వాల్ పనుల్లో ఇప్పటి వరకు 51 మీటర్లు పూర్తయిందని, ఇంకా 1328 మీటర్లు పూర్తి చేయాలని అధికారులు వివరించారు. ఇక ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు జరగాల్సిందే అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పోలవరం బనకచర్ల అనుసంధానంపై కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా పోలవరం లాంటి భారీ ప్రాజెక్టుల్లో రోజుకు ఎంత పని జరగాలి, ఈ నెలకు ఎంత పని జరగాలి అనేది లక్ష్యంగా పెట్టుకుని ఆ మేరకు పనులు పూర్తి చేయాలని పేర్కొన్నారు. పోలవరం కుడి మరియు ఎడమ కాలువ కనెక్టివిటీ పనుల్లో కొనసాగుతున్న జాప్యాన్ని వచ్చే సమీక్ష నాటికి పూర్తి ప్రోగ్రెస్ రిపోర్టు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో గురువారం ప్రణయ కలహోత్సవం వేడుకగా జరిగింది. ప్రతి సంవత్సరం అధ్యయనోత్సవాలలో భాగంగా ప్రణయ కలహోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా సాయంత్రం 5 గంటలకు శ్రీ గోవిందరాజస్వామి వారు పల్లకి ఎక్కి ఆలయ ప్రాంగణంలోని కుంభహారతి మండపం వద్దకు అమ్మవార్లు చెరొక పల్లకీపై స్వామివారికి ఎదురుగా వచ్చి నిల్చున్నారు. పురాణ పఠనం జరుగుతుండగా అమ్మవార్ల తరపున జియ్యంగారు పూలచండ్లతో విహారయాత్రకు వెళ్లి వచ్చిన స్వామివారిని 3 సార్లు తాడించారు. స్వామివారు బెదిరినట్లుగా నటించి తానేమీ తప్పు చేయలేదని అమ్మవార్లను ప్రాధేయపడ్డారు. అనంతరం అమ్మవార్లు శాంతించి స్వామివారికి ఇరువైపులా చేరి కర్పూర హారతులు అందుకొని ఆలయానికి చేరుకున్నారు. ఆ తర్వాత ఆస్థానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీ 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 పెద్దజీఆర్ స్వామి, శ్రీ 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 చిన్నజీఆర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనంజయ, ఇతర అధికారులు పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి బంపర్ ఆఫర్ ఇచ్చారు. భారత్కి ట్రంప్ F-35 స్టెల్త్ ఫైటర్ జెట్స్ ఆఫర్ చేశారు. ప్రపంచంలో ఉన్న యుద్ధ విమానాల్లో F-35 అత్యంత అడ్వాన్స్డ్ టెక్నాలజీని కలిగి ఉంది. దీనికి అత్యంత ప్రమాదకరమైన యుద్ధ విమానంగా పేరుంది. ఇది ఉంటే శత్రు దేశాలు హడలి చావాల్సిందే. మేము భారతదేశానికి సైనిక అమ్మకాలను అనేక బిలియన్ డాలర్లకు పెంచుతాము. చివరికి భారతదేశానికి F-35 స్టీల్త్ ఫైటర్లను అందించడానికి కూడా మేము మార్గం సుగమం చేస్తున్నామని ట్రంప్ ప్రకటించారు. F-35 5వ జనరేషన్ యుద్ధ విమానం స్టెల్త్ టెక్నాలజీ కలిగి ఉంది. శత్రు దేశాల రాడార్లకు దొరకకుండా దాడులు చేయగలిగే సత్తా దీని సొంతం. దీంట్లో అధునాతన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్, ఓపెన్ ఆర్కిటెక్చర్, అడ్వాన్స్డ్ సెన్సార్లు ఉంటాయి. ఈ లక్షణాల కారణంగా ఇది సుదూరాల్లో ఉన్న లక్ష్యాలపై ఈజీగా దాడులు చేయగలదు. అమెరికా తన మిత్ర దేశాలకు కూడా F-35 ఫైటర్ జెట్లను ఇచ్చింది. ఆస్ట్రేలియా వద్ద 72 జెట్లు ఉన్నాయి. యూకే, ఇటలీ, నార్వేల వద్ద ఈ యుద్ధ విమానాలు ఉన్నాయి.
యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ యొక్క ఫారిన్ మిలిటరీ సేల్స్ ప్రోగ్రాం ద్వారా జపాన్, దక్షిణ కొరియా, ఇజ్రాయెల్ కూడా ఈ విమానాల కోసం ఆర్డర్లు ఇచ్చాయి. ఒకవేళ భారత్ ఈ ఆఫర్ని అంగీకరిస్తే F-35 యుద్ధ విమానం పొందే తొలి నాటోయేతర, పసిఫికేతర యుఎస్ మిత్రరాజ్యంగా అవతరిస్తోంది. ప్రస్తుతం భారత్ వద్ద అత్యాధునిక రాఫెల్ యుద్ధ విమానాలు ఉన్నాయి. ఇవి 4.5 జనరేషన్ మల్టీరోల్ ఫైటర్ జెట్లు. భారతదేశ అవసరాల కోసం రూపొందించబడిన రాఫెల్ జెట్ ఒకదాని ధర $110 నుంచి $120 మిలియన్. F-35 మాదిరిగా రాఫెల్కి స్టెల్త్ సామర్థ్యం లేదు. ప్రేమికుల దినోత్సవం రోజున ఆంధ్రప్రదేశ్లో ఓ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. తన ప్రేమను అంగీకరించలేదంటూ ఓ యువతిపై యాసిడ్ దాడి చేశాడు ప్రియుడు. అన్నమయ్య జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. జిల్లాలోని గుర్రంకొండ మండలం ప్యారంపల్లికి చెందిన జనార్దన్ రెడ్డమ్మ దంపతుల కుమార్తె గౌతమిపై మదనపల్లె అమ్మ చెరువు మెట్టకు చెందిన గణేష్ యాసిడ్తో దాడి చేశాడు. గౌతమి మదనపల్లెలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి మదనపల్లె పట్టణం కదిరి రోడ్డులో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది. గౌతమికి ఫిబ్రవరి 7వ తేదీన పెళ్లి నిశ్చయమైంది. ఏప్రిల్ 29న పీలేరు జగన్ కాలనీకి చెందిన శ్రీకాంత్తో పెళ్లి జరగాల్సి ఉంది. అయితే అమ్మ చెరువు మిట్టకు చెందిన గణేష్ ప్యారంపల్లికి చేరుకుని గౌతమిని ప్రేమించాలంటూ వెంటపడ్డాడు. ఈరోజు సదరు యువతి తల్లిదండ్రులు పాలు పిండడానికి వెళ్లడం గమనించి అక్కడికి వెళ్లి గౌతమి తలపై కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత మొహంపై యాసిడ్ పోశాడు. తీవ్రంగా గాయపడిన గౌతమిని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా క్యాన్సర్పై అవగాహన కల్పించేందుకు టాటా క్యాన్సర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో 5K వాక్థాన్ భారీ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్విమ్స్ క్యాన్సర్ విభాగం డాక్టర్లు, ప్రభుత్వ వైద్య ఉద్యోగులు, స్టూడెంట్స్ హాజరై క్యాన్సర్పై అవగాహనపై ప్లకార్డులు, బ్యానర్లను చేతపట్టుకుని స్థానిక ప్రభుత్వ ఉమెన్స్ హాస్పిటల్ వద్ద నుంచి టాటా క్యాన్సర్ హాస్పిటల్ వద్దకు మార్గాన్ని నిర్వహించారు. క్యాన్సర్ మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నో చర్యలు తీసుకొని ముందుగానే అర్లీగా డిటెక్ట్ చేసి అర్లీగానే స్క్రీన్ చేసి తద్వారా క్యాన్సర్ బారిన పడకుండా చూసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. అదేవిధంగా ప్రజలు కూడా ఒక మంచి ఆహారపు అలవాట్లు కానీ అదేవిధంగా ఒక మంచి జీవన శైలిని కానీ అవలంబిస్తే క్యాన్సర్ బారిన పడకుండా వాళ్ళు ఒక చక్కటి లైఫ్ స్టైల్ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు. సో దీంట్లో భాగంగానే చిన్నప్పటి నుంచే మంచి ఆహారపు అలవాట్లు అదేవిధంగా ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా చేసినట్టయితే చాలా వరకు క్యాన్సర్ని మనం దూరం పెట్టే అవకాశం ఉందని ఈరోజు ఈ అవేర్నెస్ ర్యాలీ ద్వారా మనము చెప్పడం జరిగింది. ఈ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాం గత 10-20 సంవత్సరాలుగా ముందుకు తీసుకొస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు సైక్లింగ్ మారథాన్ పెట్టి ప్రజలకు అవగాహన కల్పించాలని చేయడం చాలా సంతోషం. ఈ క్యాన్సర్ అనేది ఒకప్పుడు మహమ్మారి, చాలా ఇబ్బందులు వచ్చేది. ఇప్పుడు దానికి కావాల్సిన ట్రీట్మెంట్లన్నింటినీ కూడా సాంకేతిక విధానంతో బాగు చేసుకునే సౌకర్యాలు ఎక్కువగా ఉంది. 80% గుర్తించి చేసుకోవచ్చు. దాన్ని మొదటగా దశలోనే గుర్తించాలి. దానికి కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఇందాక కూడా చెప్పారు. లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. మంచి ఆహార పదార్థాలు అవసరం, మంచి పరిశుభ్ర ప్రదేశాలు అవసరం. కలుషితమైన ఆహారాలు తీసుకోకుండా ఎప్పటికప్పుడు మంచి ఇంట్లో కావాల్సిన పదార్థాలు కొనుక్కొని ఇంట్లో చేసుకొని తినడం చాలా శ్రేష్టం. సో ఇది వండర్ఫుల్ ప్రోగ్రామ్. సో క్యాన్సర్ గురించి మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తూ అట్లాగే పబ్లిక్ కూడా ఒక మనం ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఇప్పుడు నౌ క్యాన్సర్ ఇది క్యాన్ బి క్యూర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు మనకు దెర్ ఈజ్ ఎ ఛాన్స్ టు ప్రివెంట్ క్యాన్సర్. సో అందరికీ ఇట్ ఈస్ ఎ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ and all of us అందరి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. We all must strive towards making this society a cancer free society. ఓకే, సో ఈ ఇనిషియేటివ్ తీసుకొని ఈ అవేర్నెస్ క్రియేట్ చేసిన మన టాటా ట్రస్ట్ వాళ్ళకి ఐ ఎక్స్టెండ్ మై వార్మ్ అండ్ బెస్ట్ విషెస్. తిరుపతి రుయా హాస్పిటల్ను ఆకస్మిక తనిఖీ చేసి వైద్యాధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. రుయా ఆసుపత్రిలోని పలు విభాగాలను ఆకస్మిక తనిఖీ చేసి చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీసి మరింత మెరుగైన వైద్య సేవలు పేద ప్రజలకు అందించేలా రుయా ఆసుపత్రిలోని పలు విభాగాలు పనిచేయాలని వైద్యాధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. శుక్రవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఓపికగా రుయా ఆసుపత్రి నందలి పలు వార్డులను, విభాగాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి అడ్మిట్ అయిన రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై, ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలపై, ఫ్యాన్లు, ఏసీలు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్య అంశాలు, వైద్య సిబ్బంది అందుబాటు తదితర అంశాలను పరిశీలించి అక్కడికక్కడే అధికారులకు విధి విధానాలపై సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. మెరుగైన వైద్యం కొరకు వచ్చే పేద రోగులకు వారి సంతృప్తి మేరకు ఉత్తమ వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులకు కలెక్టర్ సూచించారు.
ముందుగా క్యాజువాలిటీ ఎమర్జెన్సీ వార్డులో ఐసీయూ బెడ్లు అవసరం మేరకు లేవని గమనించిన కలెక్టర్ వైద్యాధికారులను అడిగి 40 బెడ్లు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతిరోజు పారిశుద్ధ్య కార్మికులు 220 మంది ఉండాల్సి ఉండగా అందులో ఉదయం 120 మందికి గాను 89 మంది మాత్రమే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాజువాలిటీ ఎమర్జెన్సీ మెడికల్ వార్డులలో మరుగుదొడ్ల మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, డోర్సు, మెష్ తదితరాలు సక్రమంగా ఏర్పాటు ఉండాలని సూచించారు. అవసరమైన అల్మరాలు 4, క్రష్ టైలర్స్ 2 కొనుగోలు చేయాలని సూచించారు. ఎమర్జెన్సీ వార్డు నందు పేషెంట్లు ఉండే బెడ్నకు 4 వైపులా క్లోజ్ చేసేలా తెరలు ఉండాలని ఆదేశించారు. వైద్యాధికారులు సిబ్బంది కూర్చునే సీటింగ్, కప్బోర్డులు ఏర్పాటు, పేషెంట్లకు ఎక్కువ బెడ్లు సర్దుబాటు అయ్యేలా ఉండాలని సూచించారు. వినియోగంలో లేని పనికిరాని సామాగ్రిని నిబంధనల మేరకు డిస్పోజ్ చేయాలని ఆదేశించారు. సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే సతీమణి సావిత్రిబాయి పూలే విగ్రహ ప్రతిష్ఠ కోసం శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరై టెంకాయ కొట్టి పూజ నిర్వహించారు. సోదరులకు అందరికి కూడా అణగారిన వర్గాల అందరికి కూడా ఉచితంగా విద్య నేర్పడం మొట్టమొదటి వ్యక్తి. ఒక ఉపాధ్యాయురాలుగా ఎంతోమందికి విద్యను అభ్యసించడం చాలా సంతోషం. ఆమె హయాంలో 52 స్కూల్స్ ఉచితంగా ఏర్పాటు చేసి విద్యను ఉచితంగా నేర్పించడం ఆమెకే సాటి. అందువల్లనే ఈరోజు వీళ్ళందరూ కూడా మనమందరం కూడా గుర్తించి ఆమె విగ్రహాన్ని మనం విద్యా సంస్థల నిలయంలో మన బీసీ నాయకులందరూ కూడా కలిసి, ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా కలిసి ఈడ నిర్మించడం. మొట్టమొదటిగా మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తిరుపతి ఎస్వి యూనివర్సిటీ కాలేజీలోనే చదువుకోవడం. అటువంటి విద్యా సంస్థల నిలయం ఆయన ఈరోజు రాష్ట్రానికి 15-16 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా, ఇంకా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నాడంటే ఈ యొక్క వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎంత మన పవిత్రత ఉందో తెలుసుకోవాలి. అటువంటి స్థానంలో ఇటువంటి మహాత్మా పూలే సతీమణి సావిత్రిబాయి విగ్రహం నెలకొల్పడం చాలా సంతోషంగా ఉందని కూడా భావిస్తున్నాను. ఈ యొక్క దీంట్లో బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మొట్టమొదటి ఉపాధ్యాయురాలి యొక్క విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం మా అందరికి కూడా గర్వకారణం. ముఖ్యంగా మహిళలందరూ కూడా చదువుకోవాలి. మహిళలకి అత్యున్నతమైన విలువలతో కూడిన ఏర్పాట్లు చేసిన అన్న నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేసిన పద్మావతి మహిళా యూనివర్సిటీ ముందు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం మా అందరికి కూడా సంతోషదాయకమని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మహిళా యూనివర్సిటీ దగ్గర సావిత్రిబాయి పూలే గారి విగ్రహం పెట్టడం అంటే అది ప్రతి ఒక్క విద్యార్థికి ఆమె చరిత్ర ఇలా నడుచుకుంటూ వెళ్తూ వస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి ఆమె ఒక స్ఫూర్తిదాయకం అవుతారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, ఆడపిల్లలు చదువుకోవాలి, చదివితేనే దేశం బాగుపడుతుందని అప్పట్లోనే ఒక పోరాటం అనేది మొదలుపెట్టారు. ఆమె స్ఫూర్తితో ఇక్కడున్న పిల్లలైతే ఎవరైతే ఉన్నారో ప్రతిరోజు కాలేజ్కి వెళ్తున్న వాళ్ళు, స్కూల్కి వెళ్తున్న వాళ్ళకి ఇది చాలా పెద్ద ఒక మెసేజ్ అవుతుందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని ఈరోజు తిరుపతి పట్టణంలో నెలకొల్పడం అనేది చాలా శుభపరిణామము. సమాజం పట్ల మహిళలు ఎంతో అత్యధికంగా అభివృద్ధి చెందాలని 100 సంవత్సరాల క్రితమే ఆలోచన చేసినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి సొంత భార్యని చదువు నేర్పి టీచర్గా చేసి మహిళలని ఈరోజు మొత్తం కూడా వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు వరకు మహిళలు ముందంజంలో ఉండాలంటే మరి ఆ రోజే జ్యోతిరావు పూలే గారు ఆలోచన విధానం ఎంత ముందు చూపని మనం అర్థం చేసుకోవచ్చు. తిరుపతి నగరంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తిరుపతి నగరంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆకస్మిక తనిఖీలు చేశారు. లీలామహల్ జంక్షన్, సత్యనారాయణపురం, నంది సర్కిల్, అన్నారావు సర్కిల్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు ఇచ్చారు. అన్ని కూడళ్లలో సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సాయంత్రం విద్యా సంస్థలు వదిలిన సమయంలో ట్రాఫిక్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ట్రైనీ ఎస్పీతో పాటు ట్రాఫిక్ డీఎస్పీ రామకృష్ణమాచారి, మహిళా డీఎస్పీ శ్రీలత ఆయన వెంట ఉన్నారు. అనంతరం అలిపిరి పోలీస్ స్టేషన్లో తనిఖీలు చేశారు. రికార్డులను పరిశీలించారు. ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా మసలుకోవాలని సూచించారు. అలిపిరి ఎస్ఐ నాగార్జున రెడ్డి దీంట్లో పాల్గొన్నారు. ముంతాజ్ హోటల్ నిర్మాణాలు ఆపాలని 2 రోజులుగా టీటీడీ పరిపాలనా భవనం ఎదుట దీక్ష చేస్తున్న శ్రీనివాసానంద సరస్వతితో పాటు ఇతర స్వామీజీలు, హిందూ సంఘాల నేతలు దీక్షను విరమించారు. అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి మరియు ఇతర పోలీసులు స్వామీజీలకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. రుయా ప్రభుత్వ వైద్యులు స్వామీజీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనారోగ్య పరిస్థితులు తలెత్తడంతో పోలీసులు రంగప్రవేశం చేసి స్వామీజీలతో మాట్లాడారు.
ఫిబ్రవరి 18వ తేదీన అమరావతిలో ప్రభుత్వ పెద్దలతో శ్రీ శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీతో పాటు పలువురు స్వామీజీలు హిందూ సంఘాల నేతలు సమావేశం కానున్నారు. మరి ముంతాజ్ హోటల్ ఏదైతే 7 స్టార్ హోటల్ పర్మిషన్స్ ఇచ్చారో అవన్నీ కూడా రద్దు చేయాలని మేము ఆమరణ దీక్షకి పిలిపించాం. దానికి సంఘీభావంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 18వ తేదీన అపాయింట్మెంట్ ఇవ్వడం, మాట్లాడుకుందాం రండి అని పిలవడం మేము చాలా ఆనందిస్తున్నాం. ఏడుకొండల కిందన అలిపిరి ఆ ప్రాంతం ఉందో అక్కడ అన్నమయ్య గారు, రామానుజాచార్యులు, కపిల మహర్షి, ఎంతోమంది ఋషులు మునులు తపస్సు చేసుకుని ఉండేవారు. అది వెంకటేశ్వర స్వామి నడయాడిన ప్రాంతం కూడా. అందుకే అలిపిరి ఆ స్వామివారి పాదాలు అని మనం పూజించుకుంటాం వెళ్ళే ముందు. ఆయన అక్కడుండే తిరుచానూరు పద్మావతి అమ్మవారి దగ్గరికి, ఒకలామాత దగ్గరికి, శ్రీనివాస మంగాపురం నడిచి వెళ్ళేవారు. వెంకటేశ్వరుడే సాక్షాత్తు. కాబట్టి అటువంటి ప్రాంతం ఆధ్యాత్మికంగా ఉండాలి. భావితరాలకి అది ఒక ప్రశాంతమైన, అది స్పిరిచువల్ సెంటర్గా భాషల్లాలని మా కోరిక. ఇది చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టి 18వ తేదీన వారితో మాట్లాడి ఈ కార్యక్రమాలని, ఈ ముంతాజ్ హోటల్ని వేరే ప్రాంతంలో పెట్టండి, అక్కడ మాత్రం గోశాలలు, వేద పాఠశాలలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉట్టుపడేటటువంటి అక్కడ ఏ చర్యలైనా చేపట్టండి అని వారికి తెలియజేసి ఈ సందర్భంగా మా దీక్ష కూడా విరమిస్తున్నాం. తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. గత కొన్ని రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. శుక్రవారం ఎక్కువ మంది భక్తులు తిరుమలకు తరలి వస్తారని భావించి ముందుగానే అధికారులు అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. భక్తులు ఇబ్బంది పడకుండా తగు చర్యలు తీసుకున్నారు. కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు ఉచితంగా మజ్జిగ, అన్నప్రసాదాలను పంపిణీ చేశారు. తిరుమలకు భక్తులు పోటెత్తుతుండటంతో వసతి గృహాల కొరత కూడా భక్తులను ఇబ్బంది పెడుతోంది. వసతి గృహాల కోసం భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని చెబుతున్నారు. ముందుగా వసతి గృహాలను బుక్ చేసుకున్న వారికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని భక్తులు తెలిపారు. ముందుగా టికెట్లు బుక్ చేసుకున్న వారితో పాటు శుక్ర, శనివారాలు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుందామని తిరుమలకు వచ్చిన భక్తులకు అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ రోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్లోకి ఉదయం 7:30 గంటలకు ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం 18 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైం స్లాట్ దర్శనం భక్తులకు 4 నుంచి 5 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు 3 నుంచి 4 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. తిరుమల శ్రీవారిని 60,203 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 21,793 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.77 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు. అలిపిరి నడక మార్గంలోని 7వ మలుపు వద్ద నడకదారిన వెళ్తున్న భక్తులకు చిరుత కనిపించడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. తిరుమలలో మరోసారి చిరుత హడలెత్తించింది. అలిపిరి నడక మార్గంలో ఉన్న 7వ మలుపు వద్ద తిరుమల శ్రీవారి భక్తులకు చిరుత కనిపించింది. అది చూసి ఒక్కసారి భయంతో భక్తులు పరుగులు తీశారు. అక్కడే ఉన్న అధికారులకు భక్తులు సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. దీంతో ఈ సమాచారం అటవీ శాఖ అధికారులు అలాగే టీటీడీ పాలక మండలికి చేరింది. దీంతో వెంటనే అధికారులు రంగంలోకి దిగి చిరుత కోసం గాలింపు చర్యలు చేస్తున్నారు. అలాగే చిరుత కదలిక పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని తాజాగా టీటీడీ పాలక మండలి ప్రకటన చేస్తుంది. ఎవరూ కూడా ఒంటరిగా వెళ్లకూడదని సూచనలు చేస్తుంది టీటీడీ పాలక మండలి. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. గతంలో కూడా తిరుమల నడక మార్గంలో చిరుతలు కలకలం నెలకొన్న సంగతి తెలిసిందే. రాష్ట్ర చేనేత వస్త్ర ప్రదర్శన, చేనేత మేళాను తిరుచానూరు శిల్పారామంలో చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రారంభించారు. చేనేత వస్త్ర కళాకారులు తమ ఉత్పత్తులను మధ్యవర్తుల ద్వారా కాకుండా నేరుగా అమ్ముకోవడానికి, రాష్ట్రం యొక్క ప్రాచీన సంస్కృతి ప్రజల్లో కల్పించడానికి చేనేత మేళా ఉపయోగపడుతుందని చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో శిల్పారామ సొసైటీ వారు ఏర్పాటు చేసిన రాష్ట్ర చేనేత వస్త్ర పరిశ్రమను చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని శిల్పారామం చైర్పర్సన్ మంజులారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేనేత రంగానికి పెద్దపీట వేశారని, చేనేత రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ప్రాచీన వృత్తుల ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో పరిపాలనాధికారి ఖాదర్ వలీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ శిల్పారామాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఒక మామూలుగా టూరిజం కింద మినిస్ట్రీ కింద ఉండేది. అటువంటి దాన్ని ఈరోజు ఒక చైర్మన్గా నియమించి దాని ద్వారా అభివృద్ధి చేయాలన్నతో ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ,
అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి కృతజ్ఞతతో చేయడం జరిగింది. ఇది మంచి ప్రభుత్వం అనే దానికి ఇటువంటి విషయాలే ఒక నిదర్శనం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు అనుసంధానంతో ఈరోజు మన తిరుపతి శిల్పారామంలో సుమారు 65 మంది స్టాల్స్ రావటం జరిగింది. వీళ్ళకి భోజన సౌకర్యాలు ఉండొచ్చు, ట్రాన్స్పోర్ట్ అన్నీ కానీ రెండు ప్రభుత్వాలు భరిస్తూ డెవలప్మెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా మన ఇప్పుడే నేను అన్ని స్టాల్స్ చూసాం, అందరూ కలిసి మేము మేడం గారు కానీ మేమంతా ఆంధ్రాకు సంబంధించినటువంటి స్టాల్స్ మంగళగిరి ఉండొచ్చు, కాళహస్తి ఉండొచ్చు, వెంకటగిరి ఉండొచ్చు, చీరాల ఉండొచ్చు, అదేవిధంగా పక్క రాష్ట్రాలైనటువంటి తెలంగాణ నుంచి కానీ ఉత్తరప్రదేశ్ నుంచి కానీ రావటం జరిగింది. పశు వైద్య విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. ప్రభుత్వం తమకు స్టైఫండ్ పెంచాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు నిరసనను కొనసాగిస్తున్నారు. మా రోల్ అంటూ ఎంతో ఉంది కాబట్టి మా స్టైఫండ్ని పెంచాలని మేము కోరుకుంటున్నాము. చివరిగా ఏంటంటే మేము లాస్ట్ టైం స్ట్రైక్ చేసినప్పుడు అప్పటి యానిమల్ హస్బెండరీ మినిస్టర్ గారు అప్పలరాజు గారు మా స్ట్రైక్ దగ్గరకు వచ్చి మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ అయితే ఇచ్చారు కానీ ఇంతవరకు అది అమల్లోకి అయితే వచ్చింది లేదు. కానీ ఈసారి అలా కాకుండా మేము ఎంతో నమ్మకంతో మేము ఓటేసి గెలిపించుకున్న ఈ కూటమి ప్రభుత్వం పైన మాకు నమ్మకం ఉంది కాబట్టి ఈసారి వీళ్ళన్నా మాకు సపోర్ట్ చేసి సానుకూలంగా స్పందించి జీవోకి తీసుకెళ్తారని కోరుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాం, ప్రతి ఒక్కరి ఇంట్లో పెట్స్ అయితే ఉంటూనే ఉంటాయి. అవి డాగ్స్ అయినా కానివ్వండి, క్యాట్స్ అయినా కానివ్వండి. ఇప్పుడు వాటందరి కోసం మేము మా పశు వైద్యుల విద్యార్థులు మేమందరం ఉన్నాం కాబట్టి సో మా కోసం, మా అందరి కోసం, మీకోసం మేము ఉన్నామంటూ గవర్నమెంట్ కూడా కాస్త స్పందించి రెస్పాండ్ అయ్యి జీవో తేవాలని కోరుకుంటున్నాము. మేము మంచి సపోర్ట్ ఇవ్వడానికి ఉన్నాము. యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ కావాల్సిన ప్రతి యాక్షన్ మేము తీసుకోవడానికి రెడీగా ఉన్నాము. మాకు తోడుగా వచ్చే ప్రతి పొలిటీషియన్కి మేము సపోర్ట్ ఇస్తున్నాము. ఇప్పుడు ఆదివారం నారా లోకేష్ గారు తిరుపతికి వచ్చే ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో వారిని కూడా కలిసి మా రిప్రజెంటేషన్ ఇచ్చి మా స్టైఫండ్ కావాల్సిన తోడ్పాటుని అడగాలని కోరుకుంటున్నాము. కాబట్టి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ పశు వైద్య విద్యార్థుల యొక్క కోరికలను, ఆశలను మీ అందరూ మీ చోని వేసుకొని మాకు మీరు తోడ్పాటు ఉంటారని ఆశిస్తున్నాము. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కేబినెట్లో ఆబ్కాస్ రద్దు చేస్తానన్న అనాలోచిత నిర్ణయాన్ని తక్షణమే విరమించుకోవాలని జీవో నెంబర్ 2 సవరించి అందరికీ మినిమం టైం స్కేల్ వర్తింపజేయాలని కోరుతూ తిరుపతి అగ్రికల్చర్ కాలేజ్ మెయిన్ గేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఇప్పటి వరకు ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పచెప్పడం ద్వారా వీళ్ళందరికీ కనీసమైనటువంటి వేతనం కూడా ఈరోజు రానటువంటి పరిస్థితి ఏర్పడిపోతుంది. ఈఎస్ఐ, పిఎఫ్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రాబోతూ ఉన్నాయి. అందుకని ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పచెప్పొద్దండి, ఆబ్కాస్లోనే మమ్మల్ని అందరినీ కొనసాగించండి చెప్పనని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ కనుక తొలగించినట్లయితే వీళ్ళందరినీ కూడా శాశ్వత ఉద్యోగస్తులుగా కొనసాగించడానికి ప్రభుత్వం పూనుకోవాలి. ఇది కనుక పూనుకోకపోతే రేపు రాబోయే కాలంలో మరింత ఒక పెద్ద ఉద్యమానికి నాంది పలుకుతామని చెప్పని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు జీవో నెంబర్ 2ని తీసుకొచ్చారు. ఈ జీవో నెంబర్ 2 ఫలితంగా ఆర్థిక శాఖ ఏదైతే అనుమతి ఇచ్చిందో అనుమతి ఇచ్చినటువంటి వాళ్ళకి మాత్రమే మినిమం టైం స్కేల్ వర్తింపజేస్తామని చెప్పని అనేది ఈరోజు ఆలోచన చేస్తూ ఉన్నారు. దాదాపు కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, ఆప్కాస్ ఇట్లాంటివి 12 రకాలైనటువంటి సమస్యలన్నీ కూడా ఉన్నాయి. కనీసం మీరు ఆప్కాస్ను తీసేయండి, అందరినీ పర్మిట్ చేయండి. మీరు పర్మిట్ చేయలేకపోతే పోయినారు, కనీసం డిఏలు వచ్చేటట్టుగా మినిమం టైం స్కేల్ ఇవ్వాలని చెప్పి ఈరోజు అగ్రికల్చర్ కాలేజ్ ఆప్కాస్ ఉద్యోగస్తులందరితో కూడా ఇక్కడ ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇప్పుడే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,27,000 మంది ఆప్కాస్ ఉద్యోగస్తులు ఇక్కడ చూస్తున్నారు. మేము కూడా ఇబ్బందులు పడుతున్నాం అనేసి వాళ్ళందరినీ ఐక్యం చేసి ఉద్యమానికి నాంది పలుకుతాం. అగ్రికల్చర్ కాలేజ్ ఆప్కాస్ ఎంప్లాయ్ మేము ఇప్పటికే చాలా సంవత్సరాలుగా ఈ కాలేజీలో పనిచేస్తున్నాము. ఆప్కాస్ కింద ఏజెన్సీ కింద ఉన్నాము, మళ్ళీ ఆప్కాస్ ఇచ్చారు, మళ్ళీ ఏజెన్సీ అంటున్నారు. దయచేసి మాకు మినిమం టైం స్కేలు, కనీస పనికి సమాన వేతనం కల్పించాలని కోరుకుంటున్నాము. ఇది కాకుండా కనీసము మాకు మినిమం టైం స్కేల్ ఇస్తే మా డిఏ, హెచ్ఆర్లు అవన్నీ కలుస్తాయి, మా జీతాలన్నా కొంచెం పెరుగుతాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన జీవో ప్రకారం మాకు మినిమం సమాన వేతనం ఇవ్వాలని కోరుకుంటున్నాం. యూఎఫ్బి ఆధ్వర్యంలో బ్యాంకు ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. మాకు ఏదైతే ఇంట్రెస్ట్ తగ్గుతుందో దాని మీద ట్యాక్స్ వేసి, ప్రిక్విజిట్ ట్యాక్స్ అనేసి కొన్ని లక్షల రూపాయలు ఉద్యోగుల దగ్గర వసూలు చేయాలని కూడా సెంట్రల్ గవర్నమెంట్ తలపెట్టడం జరిగింది. సో ఏదైతే ఈ ఉద్యోగ వ్యతిరేక ధోరణి ఉన్నదో బ్యాంకులకు కానీ గవర్నమెంట్ కానీ దీనికి వ్యతిరేకంగా 2 రోజులు
యునైటెడ్ ఫార్మా బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులందరూ 2 రోజులు సమ్మె తలపెడుతున్నాం మార్చిలో. దానికి ముందుగా అంటే దానికి ముందు ప్రిపరేటరీగా ఈ నెల ఒక 3 డేస్ మేము స్లోగన్స్ ఇవ్వడం, ధర్నా చేయడము, కొత్త ఢిల్లీలో కూడా ధర్నా చేసి పార్లమెంట్కి వెళ్ళి పార్లమెంట్ మెంబర్స్ని కలిసి అలానే ఫైనాన్స్ మినిస్టర్ గారిని కలిసి మన డిమాండ్లు ఏవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సానుకూలంగా ప్రతిస్పందించకపోతే మేము 2 రోజులు సమ్మె సిద్ధం చేయబోతున్నాం. తెచ్చి మీకు అందరికీ కూడా మీ ద్వారా కూడా మేము ప్రభుత్వాలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఆల్రెడీ సెకండ్ సాటర్డే, ఫోర్త్ సాటర్డే బ్యాంకు గవర్నమెంట్ మాకు లీవ్ కింద ఇచ్చినా కానీ వీఆర్ వర్కింగ్. ఇన్ఫ్యాక్ట్ రియల్లీ మీరు బ్యాంకులో కానీ వెళ్ళి చూస్తే ఆ సెలవు దినాల్లో మేము బ్యాంకులో ఉంటాం. కాకపోతే ఇట్ ఈస్ ఏ ప్రివిలేజ్. అదర్ సెంట్రల్ గవర్నమెంట్ మిగతా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, బ్యాంకు ఉద్యోగులకు మాత్రమే ఎందుకు లేదు అని ఈ యొక్క ప్రతిఘటన చేస్తున్నాము. ఈరోజు ఇది ప్రారంభం మాత్రమే, అంతం వేరే విధంగా ఉంటుంది. బ్యాంకు ఉద్యోగులు మిగతా వాళ్ళకన్నా ఏమి తక్కువ కాదు, ఏ విషయంలో పోల్చుకున్నా దే ఆర్ బియాండ్ దెమ్ అనేది ప్రూవ్ చేసే రోజులు 24, 25 తేదీన దేశవ్యాప్తంగా జరిగే ఈ యొక్క సంఘటిత సమ్మె మీకు అందరికీ ఐ ఓపెనర్ అవ్వాలని. చిత్తూరులోని పాత బస్టాండ్ బాధితుల అంశం రోజురోజుకు వివాదాస్పదమవుతోంది. దశాబ్దాలుగా చిరు వ్యాపారాలతో పొట్టపోసుకుంటున్న తమను ఉన్న ఫలంగా రోడ్డుకి ఈడ్చడం తగదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల జీవన ప్రమాణాలను మార్చడమే అభివృద్ధి కానీ పేదల శవాలపై నిర్మించే నిర్మాణాలు అభివృద్ధి కాదని చిరు వ్యాపారులు కన్నీరు మున్నీరయ్యారు. వైసీపీ చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమానికి ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పోసుకుంటున్నటువంటి చిరు వ్యాపారస్తుల కడుపులు కొడుతూ వాళ్ళ జీవితాలను నాశనం చేసి ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ను కట్టాలా అన్నటువంటి కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఈ పేద ప్రజల పక్షాన నిలబడటమే నిజమైనటువంటి పార్టీ లక్ష్యమని నిర్ణయించుకొని ఈ చిరు వ్యాపారస్తులకు అండగా ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి విజయానందరెడ్డి గారి నేతృత్వంలో ఆందోళనలకు సిద్ధపడ్డాం. ఎంతకైనా కూడా తెగించి పోరాడి ఈ చిరు వ్యాపారస్తులకు అండగా నిలబడాలని నిశ్చయించినాం. ఒంటెక్కి పోగలతో పోవడం మంచి సిద్ధాంతం కాదు. అటువంటి పోయే విధానంలో ఉన్న అధికారులందరికీ కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. అటువంటి వాళ్ళని గుర్తించి భవిష్యత్తులో వాళ్ళకు ఖచ్చితంగా దానికి కఠినంగా శిక్షలు ఉంటాయని కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మీరు చూశారు ఈ మధ్యకాలంలో చిత్తూరు అభివృద్ధికి ఎలాన్ మస్క్ టెస్లా కంపెనీ ఓనర్తో మాట్లాడేశాను. మొత్తం బ్రహ్మాండంగా ఇండస్ట్రీలు వచ్చేస్తా ఉంది, గార్మెంట్స్ కంపెనీలు వచ్చేస్తా ఉంది, సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చేస్తా ఉందని ఏ విధంగా సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తారో మీరు అందరూ కూడా చూశారు. పుల్వామా దాడిలో అసువులు బాసిన 40 మంది అమర జవాన్లకు బీజేపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది భారత జవాన్లు అసువులు బాశారు. ప్రతి ఏడాది వారిని స్మరించుకుంటూ దేశవ్యాప్తంగా వారికి ఘన నివాళులు అర్పించడం జరుగుతోంది. అందులో భాగంగా బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి కపిలతీర్థం సమీపంలోని అమరవీరుల స్తూపం వద్ద బీజేపీ నాయకులు కొవ్వొత్తులు వెలిగించి పుష్పాంజలితో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుల్వామా దాడిలో అసువులు బాసిన ప్రతి సైనికుడిని దేశం గుర్తుంచుకుంటుందని స్పష్టం చేశారు. వారి కుటుంబాలకు దేశం మొత్తం అండగా ఉంటుందని పేర్కొన్నారు. నేడు మన దేశంలో ప్రశాంతంగా ఉన్నామంటే అందుకు దేశ సరిహద్దుల్లో సైనికులే కారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్, బీజేపీ నార్త్ మండల అధ్యక్షుడు ప్రభాకర్ నాయుడు, బీజేపీ సీనియర్ నాయకులు చంద్రబాబు యాదవ్, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండవనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి మల్లారపు రవిప్రసాద్, బీజేపీ మైనార్టీ మోర్చా జిల్లా నాయకులు మస్తాన్, బీజేపీ నార్త్ మండల్ ప్రధాన కార్యదర్శి సత్యకుమార్, బీజేపీ యువ మోర్చా నాయకులు బాలాజీ, చెంగల్ రాయలు, లక్ష్మయ్య, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. 2019 ఫిబ్రవరి 14 పుల్వామా దాడిలో 40 మంది వీర సైనికులు వీరమరణం పొందారు. దానిని గుర్తుగా ప్రతి ఏడు మన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక కపిల్ తీర్థం వద్ద గల అమరవీరుల స్తూపం వద్ద 40 మంది వీరమరణం పొందిన సైనికులకు మేము ప్రతి ఏడు ఘన నివాళి అర్పిస్తున్నాం.
ఈరోజు మనం ప్రశాంతంగా భారతదేశంలో జీవిస్తున్నామంటే దానికి సరిహద్దుల్లో ఉన్న సైనికుల మన ప్రాణాలని అర్పించిన మన దేశ వీర జవాన్లకు ఘన నివాళుల్ని అర్పించడం జరిగినది. ఈ ప్రేమికుల రోజు కంటే దేశభక్తి గొప్పదని భారతదేశంలోని పుల్వామాలో మృత్యువాత పడ్డ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. పుల్వామా బ్లాక్ డే అమరవీరుల దినోత్సవంను పురస్కరించుకుని శుక్రవారం స్థానిక బేరీ వీధిలోని ప్రభుత్వ పాఠశాలలో అమరవీరులకు ఘన నివాళులు అర్పించి వారి గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా తహసున్నిసా బేగం మాట్లాడుతూ ఈరోజు ప్రేమికుల దినోత్సవం కంటే దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులను స్మరించుకోవడం సంతోషకరమన్నారు. విద్యార్థులు చిన్ననాటి నుండే దేశభక్తిని అలవర్చుకోవాలని సూచించారు. అప్పుడే భారతదేశ గొప్పతనం పిల్లలకు తెలుస్తుందన్నారు. అంతేకాకుండా అమరవీరుల గొప్పతనంతో పాటు గురువులు, తల్లిదండ్రులు, పెద్దల గొప్పతనాన్ని కూడా విద్యార్థులు తెలుసుకొని దేశం అభివృద్ధికి తోడ్పాటు అందించాలని అన్నారు. ఎందుకంటే పిల్లలు పాశ్చాత్య దేశాల యొక్క ఇన్ఫ్లుయెన్స్లతోటి, సినిమాల ఇన్ఫ్లుయెన్స్లతోటి ప్రేమికుల రోజులు జరుపుకుంటున్నారు. కానీ దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన మన సైనికుల రోజుని కూడా వాళ్ళు జరుపుకోవడం ముఖ్యమని, ఎక్కడో ఉండే వాళ్ళ గురించి కాదు. సో ఫస్ట్ నిజమైన ప్రేమ మన తల్లిదండ్రుల పట్ల, మన గురువుల పట్ల, మనకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువుల పట్ల, మన దేశం పట్ల, మన సైనికుల పట్ల, రైతుల పట్ల ఉండాలి. వాళ్ళే నిజమైన హీరోలు అని చెప్పేసి పిల్లలకు అవగాహన కార్యక్రమం కల్పించడం జరిగింది. గ్రామీణ పర్యాటకం మరియు సుస్థిర గ్రామీణ జీవనోపాధులపై 2 రోజుల జాతీయ సదస్సు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో జరుగుతోంది. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యూమన్ స్టడీస్ అండ్ ఎకనామిక్స్, సోషల్ సైన్స్, హ్యుమానిటీస్ అండ్ మేనేజ్మెంట్, మేము రూరల్ టూరిజం, రూరల్ ఏరియాలో లైవ్లీహుడ్ డెవలప్మెంట్ ఎట్లా అనే దాని మీద ICSSR సదరన్ రీజన్ హైదరాబాద్ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్న సెమినార్ను కండక్ట్ చేయడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో కానీ దేశమంతా తీసుకున్నా కూడా ఎస్పెషల్లీ నేను రాయలసీమ ఏరియాలో నేను అబ్జర్వ్ చేసింది రూరల్ టూరిజం పొటెన్షియాలిటీస్ ఉన్నాయి. సో అవి ఎక్కువ ఎక్స్ప్లోర్ అవ్వడం కోసం అట్ ద సేమ్ టైం రూరల్ కమ్యూనిటీస్కు లైవ్లీహుడ్ను ఇంక్రీజ్ చేసే విధంగా ఏ రకంగా ఉంటుంది అన్న అవేర్నెస్ స్టూడెంట్స్లో, యూత్ భారత్ కదా, యంగ్ ఇండియా అని అంటారు. సో వాళ్ళకు తెలియటం కోసం ఈ సెమినార్ని కండక్ట్ చేయడం జరిగింది. తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 88,920 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 8,002 రూపాయలు. 1 కేజీ వెండి ధర 1,800 రూపాయలు. 1 గ్రామ్ రిటైల్ వెండి ధర 103 రూపాయల 80 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్కు అమెరికా బంపర్ ఆఫర్, F-35 స్టెల్త్ ఫైటర్ జెట్స్ యుద్ధ విమానాల ఒప్పందం. జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష, త్వరితగతిన ప్రాజెక్టులను పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశం. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం. నడక మార్గంలో చిరుత సంచారం, భయాందోళనలో భక్తులు. లవర్స్ డే రోజు దారుణం, ప్రేమించలేదని యువతిపై యాసిడ్ దాడి. రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ వెంకటేశ్వర ఆకస్మిక తనిఖీలు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై మండిపాటు. అమరవీరులకు పుష్పాంజలి, పుల్వామా దాడి హేయమైన చర్య. వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.